ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ముఖ్య నేతలు పార్టీ వీడుతున్న సమయంలో జగన్ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. తిరిగి జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో పార్టీ పరంగానూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక షర్మిల లక్ష్యంగా జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలుపెట్టారు. ఏపీలో ఓటమి తర్వాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు. మరికొంతమంది పార్టీకి వీడి కూటమి పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కావడంతో ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు. ఫలితాల తర్వాత పార్టీ పరంగా జగన్ దిద్దుబాటు నిర్ణయాలు మొదలుపెట్టారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు, జిల్లాల్లోనే బస చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా బెంగళూరు నుంచే ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కూటమి నేతలతో పాటుగా షర్మిల ప్రతి సందర్భంలోనూ జగన్ ను టార్గెట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో కూటమితో పాటుగా షర్మిల పైన జగన్ గురిపెట్టారు. కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలోకి వచ్చేలా పావులు కదుపుతూ ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ గా షర్మిల నాయకత్వం పైన కాంగ్రెస్ లోనే కొంతమంది సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఉన్నారు. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాలు అన్న జగన్ తో విభేదాల కారణంగా ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కాంగ్రెస్ ముఖ్యులతో మంత్రాంగం ప్రారంభించారు. కాంగ్రెస్ లో తన తండ్రితో పనిచేసి ప్రస్తుతం పార్టీలో పూర్తి స్థాయిలో కొనసాగలేని నేతలను తనతో కలిసి వచ్చేలా స్వయంగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి శైలజానాథ్ కర్నూలులో జగన్ ను కలిశారు. కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెన్నేకల్ సురేందర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాథ్ తో పాటుగా 8 మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలోకి వెళ్లలేని ఈ నేతలు కాంగ్రెస్ లో షర్మిల నాయకత్వంలో కలిసి పనిచేయలేకపోతున్నామని ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు స్పష్టం చేశారు. దీంతో జగన్ వీరి రాకతో తన పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా షర్మిల పదవికి చెక్ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.